ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఎంతో కాలంగా మీ పిల్లలందరూ ఆలోచిస్తూ, ప్రార్థిస్తూ, పని చేస్తూ తండ్రి ఏర్పాటు చేసిన ఈ సభలలో మొదటి దినము మమ్మల్ని అందరినీ క్షేమంగా చేర్చి పగటి వేళ తండ్రి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నట్టుకు మా పట్ల మీ ప్రేమను చూపి ఈ మొదటి రోజు సభను కూడా తండ్రి జయప్రదం చేయుటకు ఇంతవరకు మీరు నడిపించిన రీతిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. తొలి పలుకులుగా ఈ మొదటి దినాన మీ పిల్లలు మీ మాటలు వినుటకు సిద్ధంగా ఉండగా అవసరమైన మీ మాటలు తండ్రి అవసరమైన రీతిలో పంచుటకు సమయోచితమైన జ్ఞానం అనుగ్రహించమని, వినివారు మాత్రముగా ఎవరు ఇక్కడ ఉండకుండా ప్రతి మాటను ఆలోచిస్తూ మీ మాటలకు విధేయులై మరింత మెరుగుపడుటకు మీ ఎదుట తండ్రి సహాయం చేయమని, మీ ప్రియకుమారుడు మా అందరి ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పవిత్రమైన నామంలో వినయంతో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, మున్రాజువరం ప్రాంతంలో దేవుడు మరొక్కసారి ఈ ఘనమైనటువంటి సభలు జరుపుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఇంత మంచి అవకాశాన్ని బట్టి, ఆయుష్ను బట్టి ఆనందిస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, చేరి వచ్చిన ప్రియులైన మీ అందరికీ మనందరి ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ 4 రోజుల సభలలో ఎన్నో విషయాలు మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. జీవిత యాత్రలో మనుషుల పాత్రలు అన్న అంశంపై ఈ 4 రోజులు సునీలన ద్వారా మనము ఈ సందేశాలను మనం విందాం. అయితే ఈ 4 రోజుల పాటు రోజుకొక అంశం చొప్పున కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సందర్భాలను మీ ముందుకు తీసుకొని రావాలని నేను ఇష్టపడుతున్నాను. ఉన్న ఈ సమయాన్ని జాగ్రత్తగా మనం సద్వినియోగపరచుకొనొచ్చు. చలి తీవ్రతను కూడా మనసులో పెట్టుకొని పిల్లలకు, బలహీనులకు ఇబ్బంది కలగజేయకుండా సమయాన్ని పాటిస్తూ ఉన్న సమయంలోనే ఈ సభను ముగించుకోవడానికి జాగ్రత్తగా మనము ఆలోచిస్తూ అడుగులు ముందుకు వేద్దాం. ప్రియమైన దేవుని వారలారా, భూమి మీద ఉన్నటువంటి మనిషి, మానవ జాతి, అందులోని మానవులు చాలా సందర్భాలలో వారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అని చూస్తే వారి గురించి వారు ఎక్కువగా ఆలోచించడం మనిషికి ఉండే ఒక పెద్ద బలహీనత. స్థాయికి మించి మనిషి ఆలోచిస్తూ ఉంటాడు. తనేంటో తనకు తెలియకనే బ్రతికేస్తూ ఉంటాడు. ప్రతి వ్యక్తి నేను చాలా మంచివాడిని అన్న భావనలోనే ఉంటాడు. రోజులు బాగలేవండి, ఎవరు నమ్మకూడదండి అని అందరూ అంటారు.
సమాజంలో మనుషులు బాలేరండి అని అందరూ అంటే చెడ్డోళ్ళు ఎవరు ఇంతకు? మన దృష్టికి మనం మంచివారం అయిపోయాం, మన దృష్టికి మనము గొప్పవారం అయిపోయాం. ఎప్పుడైతే తన దృష్టికి తాను గొప్పవాడను అన్న ఫీలింగ్లో మనిషి ఉంటాడో, భావనలో, అక్కడ నుంచే మనిషి ఎన్నో తప్పులు చేస్తూ ముందుకెళ్ళిపోతాడు. తన తప్పులకు కారణం తన మనస్తత్వం అన్నది ఎరుగకనే బ్రతికేస్తూ ఉంటాడు. బైబిల్పై ఇక్కడ ఉన్న వారందరికీ అంతో ఇంతో పరిజ్ఞానం ఉన్నది కనుక, ఉదాహరణకు ఒక వ్యక్తిని బైబిల్లో మనము ఒకసారి టచ్ చేసి ఇంకొంచెం మనం క్లారిటీ కోసం ముందుకెళ్దాం. అపోస్తలుల కార్యములు, దయచేసి అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 9వ వచనము మనం చూడగలిగితే, సీమోనను ఒక మనుషుడు లోగడ పట్టణములో గారడీ చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. ఏమని చెప్పుకుంటున్నాడు తన గురించి? తనెవడో చాలా గొప్పవాడు అన్న బిల్డప్. నిజానికి వీడి దగ్గర ఏ సరుకు లేదన్న విషయం ఫిలిప్పు గారు వచ్చేంత వరకు ప్రూవ్ అవ్వలేదు. వీడెవరు అని అడిగితే బిజినెస్ ఎక్కువ కాదు, బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. బిల్డప్కు తక్కువ ఏం లేదు ఈ మనిషికి. మరొక వ్యక్తిని బైబిల్లో చూద్దాం, లూకా సువార్త. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఆలోచించాలి కూడా. లూకా సువార్త 18వ అధ్యాయము, లూకా సువార్త 18, 10వ వచనం నుండి చూద్దాం. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి, వారిలో ఒకడు పరిసయ్యుడు. ఏమంటున్నాడు ఈ పరిసయ్యుడు? 11లో నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులునైనా ఇతర మనుషుల వలె నైనను, ఈ సుంకరి వలె నైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానంటే, ఇంతకితనెవరు? ఎవరో చూద్దాం. 9వ వచనంలో, తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరు. అలాంటి వారిలో ఇతడు ఒకడు. తన దృష్టికి తాను నీతిమంతుడు, తన దృష్టికి తాను గొప్పవాడు. ఇలా మనిషి రోజు రోజుకి ఇతరుల కంటే నేను గొప్పవాడిని, మిగిలిన వారి కంటే నేను మంచివాడిని, ఎదుటి వారి కంటే నేను నీతిమంతుడు అనే భావనలో రోజుకు పెరిగిపోతూ తెలియకుండానే ఒక భయంకరమైనటువంటి పాపంలోనికి పడిపోవచ్చున్నాడు. ఏదో అంటారు సామెత, తొండ ముదిరి ఊసురు వెళ్ళయిందట. ఈ జబ్బు ముదిరి మనిషి ఏ స్థాయికి వెళ్ళిపోయాడనంటే, సాక్షాత్తు సృష్టిని ముల్లోకాలను కలిగించిన దేవుణ్ణి కూడా లెక్క చేయకుండా దేవుని కార్యాలనే తప్పు పట్టే అంత పెద్దవాడుగా ఎదిగిపోయాడు. అంటే జబ్బు ముదిరింది. తన స్థాయి ఏంటో తను ఆలోచించకుండానే బతికేస్తున్నాడు. తెలిసిన మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆకాశమా ఆలకించుము దేవుని మాట, భూమి చెవియొగ్గుము నా పిల్లలను పెంచి నేను గొప్పవారినిగా చేస్తే వారు నా చేతి కింద దాసులై ఉన్నారంటే భలేగుండేది. కానీ అక్కడ లేదు ఆ స్టేట్మెంట్. అక్కడ వారు నా మీదే తిరగబడి ఉన్నారట. నా మీదే తిరగబడి ఉన్నారంటే ఎంత ఎత్తుకు ఎదిగిపోయారో ఆలోచించండి ఒక్కసారి. పాలు దాగే పసిబిడ్డ రొమ్ము మీద తన్నుతుంటే తల్లికి అది ముద్దు. అదే బిడ్డ ఎదిగిన తర్వాత వాడు కాళ్ళతో తన్నకపోయినా మాటలతో వాడు తూటాలు పేలుస్తుంటే అదే తల్లి గుండె పగిలిపోతుంటుంది. చిన్నప్పుడు వాడి చేతిలో ఉన్న చాక్లెట్లు మమ్మీ కానీ నాన్న కానీ అడిగితే వాడు ఇవ్వనని మారాన్ చేస్తే అది ముద్దు.
వాడు ఇవ్వడని తెలిసినా మనం అడుగుతాం ఇవ్వమని. కానీ అదే బిడ్డ చెట్టంతా ఎదిగిన తర్వాత వీరి ముసలి ప్రాయంలో, వృద్ధాప్యంలో ఆ కన్న తల్లిదండ్రులకి 4 ముద్దలు పెట్టలేని పరిస్థితిలో ఉండి పైపెచ్చు తిరగబడి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే వీడు గొప్పవాడయ్యాడా? ఈరోజు వృద్ధాశ్రమాల్లో ఉంటున్నటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరూ లేని అనాథలా అన్న ప్రశ్నతో మీరు ఒక్కసారి అక్కడికి వెళితే వారు ఎవరూ లేని అనాథలు కాదు, అందరూ ఉన్న అనాథలు. పిల్లలున్నా వారిని చూసుకోలేని పరిస్థితి, పిల్లలున్నా వారిని పట్టించుకోలేని పరిస్థితి. నెలకేదో అవసరమైనంత వాళ్ళ ముఖాన్ని కొడితే వాళ్ళు బతికేస్తారు అన్న స్వార్థంతో ఈరోజు ప్రజలు బ్రతుకుతున్నారు. ఎందుకంటే ఈరోజు నీకు బలం ఉంది, నిన్ను కన్నవారు బలహీనులైపోయారు. ఎంతమంది తల్లులు సమాజంలో బాధపడట్లేదు. నా చిన్నతనంలో నాకు బాగా గుర్తు, మేమున్న ప్రాంతంలో చాలా పెద్ద ఆవిడ, ఒక ముసలావిడ నడుమంతా వంగిపోయి ఉంటుంది. అర్ధరాత్రి వేళ కన్న కొడుకు తాగొచ్చి ఆ తాగుడు మత్తులో కట్టుకున్న భార్యను కొడితే అది ఒక రకంగాని కొట్టకూడదు, కానీ కన్న తల్లి అని కూడా చూడకుండా అంత ముదిమి వయసులో ఆవిడను కొడుతుంటే ఆ ముసలావిడ చావు కేకలు వేస్తుంటే ఊరంతా వినపడేది ఆ రోజుల్లో. కళ్ళ ముందు కనబడుతున్న కన్న తల్లిదండ్రులు బలహీనులయ్యేసరికి వారికంటే గొప్పవాడనన్న భావనలోనికి మనిషి రావడం దౌర్భాగ్య పరిస్థితి. మాటల్లో ఆ పిల్లలు అనే మాట ఎదిగిన తర్వాత తల్లిదండ్రులతో అసలు మీరే లేకపోతే నా జీవితం ఎంత బాగుండదో అని డైలాగులు కొడతారు. అసలు వాళ్ళే లేకపోతే నువ్వెక్కడున్నావు? అసలు వాళ్ళే లేకపోతే నీకు బతుకెక్కడిది? కన్న తండ్రి దగ్గరకు వచ్చి అంటాడు, అసలు నువ్వు లేకపోతే నా లైఫ్ ఎంత బాగుంటుందో అని అంటాడు. అసలు ఆయన లేకపోతే నువ్వెక్కడుంది, నీకు అడ్రస్ ఎక్కడుంది? వాళ్ళకు చదువులు లేకపోయినా నిన్ను చదివించారు, వాళ్ళకు డబ్బులు లేకపోయినా అప్పు చేశారు, వాళ్ళకు ఆకలి అవుతున్నా కడుపు కాల్చుకున్నారు. దాని అంతటికీ కారణం నువ్వు ఎదగాలని, నువ్వు గొప్పవాడైతే, ప్రయోజకుడైతే చూడాలని. అంతేగాని ఈరోజు నీ చేత ఈ మాటలు పడడానికి కాదు. నువ్వేంటో మర్చిపోతున్నావు రోజు రోజుకి. అది ఈరోజు సమాజం పరిస్థితి. సందర్భం వచ్చింది కనుక ఒక మాట, అమెరికా లాంటి దేశంలో మర్సీ కిల్లింగ్ అనేది ఒకటి కామన్. మర్సీ కిల్లింగ్ అంటే కుటుంబంలో పెద్దవాళ్ళు, తల్లి కానీ, తండ్రి కానీ, అమ్మమ్మ కానీ, నానమ్మ కానీ, తాతయ్యలు కానీ, ఒకవేళ ఆ కుటుంబంలో ఉన్న వారికి బరువు అయితే, భారం అయితే వాళ్ళు వెంటనే కోర్టుకు పిటిషన్ పెట్టుకోవచ్చు. అందరూ కలిసి ఏకగ్రీవంగా ఒక అప్లికేషన్ ఇచ్చి, ఈ పెద్ద మనిషి మేము చూసుకోలేకపోతున్నాము కనుక ఆవిడ చాప్టర్ని కానీ అతని చాప్టర్ కానీ క్లోజ్ చేయాలనుకుంటున్నాం, మీరు అనుమతిని ఇస్తే. ఎందుకంటే తను బాధపడుతున్నాడు లేదా బాధపడుతున్నది, ఎలాగూ అంత బాధల్లో ఉన్నప్పుడు బ్రతికి సాధించేదేముంది, మీరు ఓకే అంటే మేము పని కానిస్తాం. దిస్ ఇస్ కాల్డ్ మర్సీ కిల్లింగ్. అక్కడ దీని గురించి పెద్ద పిటిషన్కి జవాబు వచ్చి పిటిషన్కి అనుమతినివ్వడం అనేది పెద్ద పెద్ద కష్టమేం కాదు, ఇచ్చేస్తారు ఈజీగా. అప్పుడు వీళ్ళు చంపరు, ఒక డాక్టర్ గారిని పిలిపిస్తారు. ఆ డాక్టర్ గారి దగ్గర ప్యాకేజెస్ ఉంటాయి, 10 రోజుల ప్యాకేజ్, 20 రోజుల ప్యాకేజ్, 30 రోజుల ప్యాకేజ్ అని. ఆ 3 స్కీమ్స్లో ఏదో ఒకటి నువ్వు ఎన్నుకోవచ్చు. 2 రోజుల ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. అంటే డాక్టర్ అడిగే ప్రశ్న, ఏ ప్యాకేజ్ కావాలి? 30 రోజుల్లో తీయమంటారా, 20 రోజుల్లో తీయమంటారా, 10 రోజుల్లోనా, మీరు ఇంకా బిజీగా ఉన్నారంటే 2 రోజుల్లోనా? దానికి ఒక ఇంజెక్షన్ ఉంటుంది. 30 రోజుల్లో తీయమంటే డోస్ తక్కువ వేస్తాడు, 20 రోజులు అంటే కొంచెం పెంచుతాడు, 10 అంటే కొంచెం పెంచుతాడు, 2 రోజులు అంటే ఫుల్ డోస్. ముదిమి వయసులో వారు నీకు బరువు అయితే, ముదిమి వయసులో వారు నీకు భారం అయితే, చిన్ననాడు నువ్వు కూడా బరువే వాళ్ళకి. నీ చిన్నతనంలో నువ్వు కూడా భారమే మరి వాళ్ళకి. వాళ్ళెందుకు నిన్ను గొంతు నులివి చంపలేదు ఆ రోజు? నువ్వేంటో మర్చిపోతున్నావు. ఇది ప్రపంచం. మనిషి తానేంటో మర్చిపోతున్నాడు ఈరోజు. ఇలాంటి దృశ్యాలు సర్వసాధారణంగా ప్రపంచంలో కనపడుతున్నాయి.
తల్లిదండ్రుల మీద తిరుగుబడుతున్న పిల్లలున్న ప్రపంచం. అలాంటి పిల్లలు కంటికి కనిపించని దేవునిపై కూడా తిరగబడుతున్నారని సాక్షాత్తు దేవుడే ఇస్తున్నాడు స్టేట్మెంట్ అక్కడ. నా పిల్లలు నా మీదే తిరుగబడి ఉన్నారు. ఆ తిరుగుబాటు శైలి ఎలా ఉందో కొన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నీ తమ్ముడెక్కడా అని అడిగాడు దేవుడు. నీ తమ్ముడెక్కడా? పొలంలో ఉన్నాడేమో దేవా, నాకు తెలియదు అది అను. ఇంట్లో ఉన్నాడేమో, నేను చూడలేదు ప్రభువా అను. అమ్మని అడిగి చెబుతాను, నాన్నని తెలుసుకొని చెబుతానని అడిగి తెలుసుకొని చెబుతాను. అది కరెక్ట్ జవాబు. ఏమన్నాడు? నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా. అంటే ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరికి ఇస్తున్నావు జవాబు? నువ్వు నిన్ను ప్రశ్న అడిగింది ఎవరు? నిన్ను ప్రశ్న అడిగింది దారిన పోయే దానయ్య కాదు. నీ తమ్ముడు ఎక్కడున్నాడో తెలియక అడుగుతున్న ప్రశ్న కాదది. తేడా వచ్చింది నీ దగ్గర, ఏదో తేడా ఉంది నీ దగ్గర. ఒళ్ళు దగ్గర పెట్టుకొని జవాబు ఇవ్వాలి. కానీ వాళ్ళు ఇవ్వలేదే. కయ్యను, నీ తమ్ముడు ఎక్కడా అంటే, నా తమ్మునికి నేనేమైనా కావలి వాడనంటే ఏంట పొగురు పట్టిన జవాబు నీది? కావలి వాడనా అంటే మళ్ళీ తిరుగు ప్రశ్న అది. కావలి వాడనా అంటే తిరుగు ప్రశ్న అది. నీ స్కూల్లో క్లాస్మేట్ అనుకున్నావా ప్రశ్న అడుగుతున్నది? నీ చిన్నప్పుడు నీ బెంచ్ మేట్ అనుకున్నావా, లేదా నీ కాలేజ్ డేస్లో రూమ్మేట్ అనుకున్నావా? దేవుడినే ప్రశ్నలు అడగడమా? మర్చిపోయాడు కదా మనిషి తన స్థాయి. హద్దు మీరి మాట్లాడడం, నాలుక కంట్రోల్ లేకుండా మాట్లాడడం. దేవుని ప్రశ్నలు అడగకూడదు కాదు, అడగొచ్చు. దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక విధానం ఉంటుంది. నువ్వు అడగాల్సిన మనసుతో అడగాలి, అడగాల్సిన ఉద్దేశంతో అడగాలి. ఈ పిల్లల్ని కొంచెం కంట్రోల్ చేయండి ఎవరైనా, ఇక్కడున్న పిల్లల్ని. యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు యేసుప్రభుని కూడా ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలు అడిగిన వారిలో కొంతమంది ఎంత తగ్గింపు మనసుతో అడిగారో మనం గుర్తు తెచ్చుకోగలిగితే, ప్రభువా ఈ ఉపమాన భావం ఏమిటో మాకు అర్థం కాలేదు, చెబుతావా? ఏనాడైనా వారికి చెప్పకుండా వదిలేశాడా శిష్యులకు? విత్తనములు గురించిన, విత్తువాని గురించినటువంటి ఉపమానం మాకు అర్థం కాలేదు ప్రభువా, ప్లీజ్. అయినా నువ్వు ఉపమానాలతో ఎందుకు చెబుతున్నావు ప్రభువా? దట్ ఈస్ కాల్డ్ డౌట్స్ క్లారిఫికేషన్. ఆయననేదో ఇరికించడానికి, ఆయనేదో శోధించడానికి అడిగే ప్రశ్నలు కాదు అవి. తెలియని విషయాలు తెలుసుకోవడానికి ఆయన పాదాల దగ్గరకు వచ్చి కూర్చొని నేర్చుకునే మాటలు అవి. అలా ప్రశ్నిస్తే జవాబు కరెక్ట్గా వస్తుంది. అదే తరంలో, అదే కాలంలో, అదే యేసు ప్రభుని మరికొంతమంది వచ్చి ప్రశ్నలు అడిగారు. అన్నీ అవసరం లేదు, కానీ ఒకటి గుర్తు తెచ్చుకుందాం. ఒకరోజు యేసు ప్రభు వారు దేవాలయంలో బోధిస్తున్నారు. లూకాసు వార్త 20వ అధ్యాయం మొదటి నుంచి తర్వాత చదవండి. ఈ పెద్ద మనుషులందరూ కూడా, శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు లాంటి పెద్ద మనుషులందరూ కూడా వచ్చి, ఏ అధికారం వల్ల ఇవన్నీ నువ్వు చేస్తున్నావు అని అడిగారు యేసుప్రభుని. అడిగారు ప్రశ్న అడిగారు. ఏ అధికారం వలన, ఏ అధికారం వలన? నీకు డౌట్ వచ్చి అడుగుతున్నావా, నిలదీస్తున్నావా? నీ మనసు ఏంటి ఇంతకు? నీకు డౌట్ వచ్చి అడుగుతున్నావా, లేదా 10 మందిలో నిలబెట్టి పంచాయతీ పెడుతున్నావా? నీకు సందేహం వచ్చి నివృత్తి చేసుకోవడానికి అడుగుతున్నావా? 10 మందిలో ఆయనను ఒక దోషిగా నిలబెట్టాలని అడుగుతున్నావా? ఏంటి నీ మనసు, ఏంటి నీ ఉద్దేశం? అలా తీరు చూస్తుంటే డౌట్స్ క్లారిఫికేషన్ కోసం అడిగినట్టు లేదు. ఆయన మీదే వేలెత్తి చూపి, ఆయన్నేదో ఇరికించి, ఆయన్నేదో శోధించి, అక్కడికేదో ఆయన ముందు, ప్రజల ముందు వీళ్ళేదో గొప్పవాళ్ళని, అలాంటి ప్రయత్నాలు ఎన్నో జరిగాయి. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? నీ డౌటా, ప్రశ్న?
వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చి రాళ్ళు తీసుకొని కొట్టాలా వద్దా? కొత్త రాళ్ళు ఉన్నాయి మా దగ్గర. ఒక స్త్రీకి చాలామంది భర్తలు ఉన్నారు, వాళ్ళందరూ చనిపోయిన తర్వాత ఈవిడ కూడా చనిపోయింది, పునరుత్థానం అది ఇంతకు ఆవిడ ఎవరికి భార్యగా ఉంటుంది? ఇంకొక సందర్భంలో ఒక లాయర్ వచ్చాడు, ధర్మశాస్త్రోపదేశకుడు. ఆజ్ఞల్లో ప్రథమమైనది ఏంటి, ఆజ్ఞల్లో గొప్పదేంటి? ఆయన ఆన్సర్ చెబుతూ చెప్పాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అనగానే మళ్ళీ అడుగుతున్నాడు, పొరుగువాడంటే ఎవరు? అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి? తమ దృష్టికి తాము గొప్పవాళ్ళన్న ఫీలింగ్తోనే అడుగుతున్న ప్రశ్నలు. అలాంటి సందర్భం ఇదొకటి. ఏ అధికారం వల్ల నువ్వు ఈ పనులు చేస్తున్నావు? దేవాలయంలో కాళ్ళ దగ్గర కూర్చొని అడిగింటే కరెక్ట్గా చెప్పేవాడు. తల తిక్క మనసుతో వచ్చినోడికి జవాబులు కూడా అలాగనే ఉంటాయి. ఆయన జవాబు చెప్పలేదు, రివర్స్ కౌంటరింగ్ ఒకటి వేసాడు అక్కడ. అలాగైతే నేను ఒకటి అడుగుతాను, చెప్పండి, యోహాను ఇచ్చిన బ్యాప్టిజం పరలోకం నుండి వచ్చినదా, మనుషుల నుండి కలిగినదా అని అడిగాడు. వెంటనే వీళ్ళకి అర్థమైంది, ఈయన దొరకడేదో ఒకటి చేస్తాడు, కొంచెం జాగ్రత్తగా వెళ్ళి ఆలోచిద్దామని అందరూ ఒక 10 నిమిషాలు టైం అని వెళ్ళారు బయటికి. అక్కడ లేదులేండి, సిచ్యువేషన్ డిస్క్రైబ్ చేస్తున్నాను. క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని కోర్ కమిటీ మీటింగ్లో ప్రశ్నలు వేసుకున్నారు. ఒక్కొక్కరు బ్రెయిన్ స్టార్మింగ్ అంటారు దీన్ని. మనం ఏమంటే ఆయన ఏమంటాడు, ఆయన ఏమంటే మనం ఏమనాలి అనగానే 2 పెద్ద మనుషులు చెప్పారు, ఖచ్చితంగా మనం పరలోకం నుండి వచ్చిందని చెప్దాం అనేసరికి ఇంకొకటి అన్నాడు, మరి పరలోకం నుంచి వస్తే నువ్వెందుకు ఆయన నమ్మలేదని అడుగుతాడు, రివర్స్ అది. అలాగే ఈ ప్రశ్న క్యాన్సిల్, ఈ జవాబు క్యాన్సిల్. ఇంకొకటి అన్నాడు, మనుషుల నుండి వచ్చిందని చెప్దామంటే యోహాను గారికి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు, అక్కడ ఉతికేస్తారు. ఆయన ప్రవక్తను నమ్ముతున్నారు అందరు అక్కడ. నువ్వు మనుషుల నుండి కలిగిందంటే తొక్కేస్తారు అక్కడ. మళ్ళీ ఏం చెప్దాం, మనకు తెలియదని చెప్దాం అని డిసైడ్ అయ్యారు అందరు కలిసి. వెళ్ళారు ఆయన దగ్గరికి, యోహాను బాప్తిసం పరలోకం నుండి వచ్చిందో మనుషుల నుండి వచ్చిందో మాకు తెలియదు అన్నారు. అలాగైతే నేను చెప్పను, వెళ్ళండి అన్నాడు అంతే సీరియస్గా. నేను చెప్పను, మీకు అవుట్. ఆయన దగ్గర జవాబు లేక కాదు, అడిగే పద్ధతిలో అడిగితే చెప్పే పద్ధతిలో చెబుతాడు. నువ్వు రివర్స్ అయితే, నువ్వు గేరు మారిస్తే ఆయన రివర్స్ గేర్ వేయగలడు. మట్టి బుర్రకు నీకే ఎంత ఉంటే మహిమగల దేవునికి ఎంత ఉండాలి? నువ్వేంటో నీకు తెలియాలి. ఏ ఒక్కడైనా ఎప్పుడైనా యేసుని పట్టుకోగలిగాడు చెప్పండి? అందరూ మేధావులే, మళ్ళీ అందరూ హీరోలే, మళ్ళీ ఏ ఒక్కడికి చేత కాలేదు ఆయనను పట్టుకొని బంధించడానికి ప్రశ్నల వర్షంలో. చెట్టు ఎందుకు వేయాలండి అంటాడు ముఖమంత ఇట్లు పెట్టి. మీ ఇంటి దగ్గర చెట్టు కాదు, ఏదేంట్లో చెట్టు. పాపం మరి నువ్వు లేవు అక్కడ అడ్వైజ్ ఇవ్వడానికి, ఆ రోజు పొరపాటు చేశాడు దేవుడు. మరి ఆ ప్రశ్న అలాగనే ఉంటుంది. చెట్టు ఎందుకు వేయాలండి? నువ్వు కానీ నీలాంటి అడ్వైజర్ కానీ లేడు మరి పక్కన మంత్రిగా. చెట్టు ఎందుకు వేసాడో చెబితే, చెట్టు ఎందుకు వేసాడో తెలుసుకోవాలని ఉంది అను, ఆన్సర్ వస్తుంది. దయ్యం ఎందుకుందండి, దేవుడు ఎందుకు తొక్కలేదండి? తప్పులు పట్టే స్టైల్ వద్దు, తెలీదు, నేర్చుకోవాలని ప్రయత్నించు. అలాంటి ప్రశ్నల్లో ఒక ప్రశ్న, దేవుడు ఒకరోజు ఇశ్రాయేలీయులతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. ఏం చెప్పాడు? మీ పట్ల నేను ప్రేమ కలిగి ఉన్నాను, ఐ హ్యావ్ లవ్డ్ యూ అన్నాడు. ధన్యులం ప్రభువా అనాలి. ఆ మాటకు ఏమనాలి అవతల వారు? ధన్యులము ప్రభువా. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం ఒక్కసారి. దేవుడు మీరంటే నాకు ఇష్టం అంటే వాళ్ళు ఇస్తున్న స్పందన, వాళ్ళ నుంచి వస్తున్న జవాబు ఏంటో చూద్దాం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం, మలాకి గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. 1వ వచనంలో ఇశ్రాయేలుల గురించి, 2వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అనగానే ఇప్పుడు చెప్పినట్టుగా ధన్యులం ప్రభువా, కృతజ్ఞులం అనాలి. వాళ్ళు ఏమంటున్నారు చూడండి నెక్స్ట్.
వాళ్ళు అంటున్నారు, ఏ విషయమందు నువ్వు మా ఎడల ప్రేమ చూపావు? బుద్ధి లేదా మాట అడగడానికి? మీకు బుద్ధి ఉండక్కర్లా? ఏ విషయంలో అట? ఎన్ని చెప్పాలి ఇప్పుడు ఆయన మీ ఎడల ప్రేమ కలిగి ఉన్నాడని చెప్పడానికి? ఎంత ఈజీగా అడిగేశారు చూడండి దేవుణ్ణి. ఐగుప్తులు బానిస బ్రతుకు మీది, చరిత్ర మర్చిపోయి అడిగారు ఇవన్నీ. మళ్ళీ ఈరోజు మీరు ఉంటుంది పాలస్తీనా దేశం, మలాకి గారి కాలానికి. ఈరోజు నివసించే భూమి ఏదైతే ఉన్నదో అది మీది కాదు ఒరిజినల్గా. మళ్ళీ ఇక్కడ ఎందుకున్నారు మీరు? ఈ ల్యాండ్ ఎలా వచ్చింది మీకు? ఎంత డబ్బులు పెట్టి కొన్నారు దీన్ని? డాక్యుమెంట్స్ తీయండి. చరిత్రను తిరిగేస్తే నువ్వు నిలుచుకున్న గడ్డ ఒకరు పెట్టిన భిక్ష. మరిచిపోయావు కదా నువ్వు చరిత్ర. ఏముంటే ఇచ్చాడు ఆ ల్యాండ్ నీకు? ప్రేమ, లవ్. ఏ గోత్రం వాళ్ళ దగ్గర ఎంత వసూలు చేసి ఇచ్చాడు చెప్పండి ఆ ల్యాండ్ని? ఒక్కొక్క గోత్రం వారి దగ్గర ఇంతింతని వసూలు చేసి డబ్బులు తీసుకుని ఇచ్చింటే భలేగుండేది. ఐగుప్తులో ఒకనాడు ప్రారంభ స్థితిలో భయంకరమైనటువంటి బానిస బ్రతుకులో ఉండగా వీళ్ళని ఏం చేశాడో ఒక మాట చూద్దాం ఒక్కసారి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం, దయచేసి హోషేయ గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశము నుండి పిలిచి తిని. అక్కడ రెండు ప్రవచనాలు ఉన్నాయి, ఒకటి గతాంది, ఒకటి భవిష్యత్తుది. అందులో యేసుప్రభు గురించి కూడా ఉంది, ఫ్యూచర్ అది. అందులో గతం కూడా ఉంది, ఇది వీళ్ళ గురించి. ఒకనాడు ఐగుప్తులో మీ ప్రారంభ స్థితిలో ప్రేమ కలిగి కదా మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చింది. మరి ఈరోజు ఏంటి? ఏ విషయంలో ప్రేమించామని అడిగేశారు మీరు సింపుల్గా. మరొక వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం, దయచేసి ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 8వ వచనం చూద్దాం ఒక్కసారి. 8వ వచనం. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుక మీ తండ్రులకు చేసిన తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుక దేవుడు తన బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి, ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించెను. దానికి కారణం ఏం చెప్పాడు ఫస్ట్లో? ప్రేమ. ప్రేమించువాడు గనుక. ఈరోజు నువ్వు అనుభవించే ఆ భూమి ఆయన పెట్టిన భిక్ష, ప్రేమతో ఇచ్చిన బహుమానం అంటావేమో. నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు నీకు భిక్ష అనేది కరెక్ట్ మాట. నువ్వు కరెక్ట్గా మాట్లాడితే దేవుడిచ్చిన గిఫ్ట్ అనొచ్చు హ్యాపీగా. నిలదీస్తున్నావుగా. మలాకి గారి కాలానికి వీరు బబులోను చెర నుండి బయటకు వచ్చేశారు. ఇర్మియా ప్రవక్త చెప్పిన 70 సంవత్సరాల చెర నుంచి విడుదలై బయటికి వచ్చినటువంటి కాలం అది. అప్పుడు ఆయన అంటున్నాడు కింద మలాకి గ్రంథం 1వ అధ్యాయంలో, దయచేసి కిందికి వచ్చి ఆ మాట చదవండి. నేను ఏశావును ద్వేషించి అని చెబుతున్నాడు జవాబు. ఏ విషయంలో మా ఎడల నువ్వు ప్రేమ చూపావని అడుగుతున్నారు కదా వీళ్ళు. మరి ఆ మాట చూడండి ఒక్కసారి. 3వ వచనం. ఏశావు యాకోబుకు అన్నకాడా, అయితే నేను యాకోబును ప్రేమించి తిని. ఇదే యెహోవా వాక్కు. యాకోబును ప్రేమించి తిని ఏశావును పక్కన పెట్టి తిని. ద్వేషించడం అంటే అదే, ఏదో కత్తులు తీసుకొని చంపడం కాదు. మీరు ఆలోచించాలి. చరిత్ర అడిగేశారు సింపుల్గా. యాకోబును ప్రేమించాను, ఏశావును పక్కన పెట్టాను. ద్వేషించడం అంటే దాని భావం అది. ఎవరికైనా వెంటనే అక్కడ ప్రశ్న ఏం పుడుతుంది? ఇది ఎక్కడ అన్యాయం అండి? దేవుడు యాకోబును ప్రేమించడం ఏంటి, ఏశావును ద్వేషించడం ఏంటి? అభిమానం కొద్ది మనం అడగం కానీ అక్కడ పుట్టాల్సిన ప్రశ్నదే, పుట్టే ప్రశ్నదే. దేవుడు యాకోబును ఎందుకు ప్రేమించాడు, ఏశావును ఎందుకు ద్వేషించాడు, లేదా ఏశావును ఎందుకు పక్కన పెట్టాడు?
బైబిల్లో ఒక మాట ఉంటుంది, వాళ్ళు ఇంకా పుట్టక ముందే దేవుడు యాకోబుని ఎన్నుకున్నాడట. ఏశావు యాకోబులు పుట్టక ముందే యాకోబుని ఎన్నుకున్నాడట దేవుడు. చూద్దాం ఒక మాట, రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10 నుంచి చదువుకుంటూ కిందికి వద్దాం, 10వ వచనం నుండి. అంతేకాదు, రిబ్కా తన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చెయ్యకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని ఆమెతో చెప్పబడెను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు మలాకిలో చదువుకున్నదే ప్రవచనం, అది లేదా లేఖనం, క్షమించండి. మలాకి గ్రంథంలో ఉన్న మాటను పౌలు గారు తీసి రాస్తున్నాడు అక్కడ. ఖచ్చితంగా ఎవరికైనా పుట్టే ప్రశ్నే, ఇదెక్కడ విచిత్రం, ఇంకా పిల్లలు పుట్టక ముందే ఏశావును పక్కన పెట్టడం ఏంటి, యాకోబును ఎన్నుకోవడం ఏంటి, ఇది అన్యాయం కాదా అని అడిగేవాళ్ళు కూడా లేకపోలేదు. బైబిల్ని తప్పు పట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా ప్రపంచంలో. బైబిల్ని తప్పు పట్టేవాళ్ళు ఉన్నారు చాలామంది. అర్థం చేసుకోవడానికి కాదు, తప్పులు పట్టడానికే గంటల తరబడి చదవడాలు. అలాంటి వారికి ఇది ఒక బంగారు సందర్భం. ఖచ్చితంగా అడుగుతారు, ఏమని, పిల్లలు పుట్టక ముందే చిన్నోడిని ఎన్నుకొని పెద్దోడిని పక్కన పెట్టడం ఏంటండి, అన్యాయం కాదా అని అడుగుతారు ఇలాంటి వాళ్ళందరూ కూడా. దానికి జవాబేంటి? దానికి జవాబు రావాలంటే నువ్వు అడిగే స్టైల్ ఏంటో ఫస్ట్ కన్ఫామ్ అవ్వాలి. దేవుడు ఏది చేసినా కరెక్టే చేస్తాడు, కానీ ఈ మ్యాటర్ నాకు అర్థం కావట్లేదు, తెలుసుకోవాలని ఉంది అంటే నీకు ఆన్సర్ వస్తుంది. అలా కాకుండా ఇది అన్యాయం కాదా అని రెంట్కి టెంట్ తెచ్చి కింద ధర్నా చేసావనుకో, నీకు రావాల్సిన ఆన్సర్ కూడా అదే స్టైల్లో ఉంటుంది. గుర్తుపెట్టుకుందాం, దేవుని నుంచి జవాబులు వస్తే లేదా ప్రశ్నలు అడిగే వారికి జవాబులు రావాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగే పద్ధతిపై ఆన్సర్ డిపెండ్ అయి ఉంటుంది. కింద పౌలు గారే లేవనెత్తారు ఆ ప్రశ్న, పౌలు గారే మాట్లాడుతున్నారు ఆ ప్రశ్న. కాబట్టి ఏమందుము 14వ వచనం, దేవుని యందు అన్యాయము కలదా అని ఎవరైనా అడిగితే జాగ్రత్త, అట్లన రాదు. నో. అయితే మరెందుకు యాకోబును ప్రేమించి యాకోబును ఎన్నుకుని ఏశావును పక్కన పెట్టాడు? అదే ప్రశ్న ఇంకా అలానే ఉంది. ప్రశ్న ఒకటే, దేవుడు ఎందుకు యాకోబును ఎన్నుకున్నాడు, ఏశావును పక్కన పెట్టాడు? అది ప్రశ్న. ఇప్పుడు నీకు ఆన్సర్ కావాలి. ఆన్సర్ కావాలి అని అంటే నువ్వు అడిగే శైలి ఏంటో ఫస్ట్ కన్ఫర్మ్ అవ్వాలి. డౌట్ ఉంటే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, తేడా ఉంటే ఆన్సర్ కూడా తేడాగానే ఉంటుంది. ఇది నా మాట కాదు, పౌలు గారు ఇచ్చిన జవాబు ఏంటో చూద్దాం. కింద తలతిక్క పొగురు పట్టినటువంటి మనసుతో దేవుణ్ణే తప్పు పట్టాలనేటువంటి గర్వముతో కొమ్ములు లేచి అడిగాడా? అలాంటి వారికి జవాబు ఏముంటుందో చూద్దాం. కింద 20వ వచనం చూద్దాం. అదే అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 9:20. అవును కానీ చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఓ మనుషుడా అంటే ఓ గొప్పోడా అని కాదు. అక్కడ మనిషి అంటే అర్థం ఏంటి? ఇంతకు నువ్వెవరు? అది అలానే పెట్టుకొని ఒక్కసారి యెషయా గ్రంథంలో ఒక మాట చదివి ఇక్కడికి వద్దాం. 64వ అధ్యాయం 8వ వచనం దయచేసి ఎవరైనా యెషయా గ్రంథం 64వ అధ్యాయము 8వ వచనం ఒక్కసారి చూద్దాం. యెషయా గ్రంథం 64:8 వచనం దయచేసి. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు. అది కరెక్ట్ డిస్క్రిప్షన్, అది కరెక్ట్ వర్ణన. మంచి మాటలు కనపడుతున్నాయి ఆ అధ్యాయంలో, ఆ వచనంలో. దేవుణ్ణి చూసి అంటున్నారు అక్కడ, అయ్యా దేవా, నీవే మాకు తండ్రివి, మేమేమో మట్టివారము, జిగట మన్ను మట్టివారము, నువ్వేమో కుమ్మరివాడవు.
మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. మా స్థాయి ఏంటంటే నువ్వు పని చేసి మమ్మల్ని మలిచితే వచ్చిన వారం. అసలు ఈ ఆకారానికి కారణమే నువ్వు, కుమ్మరి. యోబు గ్రంథంలో కూడా అదే కదా మనం చూస్తున్నది. యోబు గ్రంథం 10వ అధ్యాయం, యోబు గ్రంథం 10వ అధ్యాయము 9 నుండి చదువుకుందాం, లేదా 8 నుంచి చదువుకుందాం. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించినవి. 9, జిగటమన్నుగాను నన్ను నీవు నిర్మించితివి. 10వ వచనం, ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా, చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను నువ్వు సంధించితివి. ఈ ఆకారానికి కారణం నీవు అంటున్నాడు భక్తుడు. కరెక్ట్గా ఆలోచించాడు, కరెక్ట్గా అర్థం చేసుకున్నాడు దేవుణ్ణి. దేవుడంటే మేకర్, చేసేవాడు. మనిషి చేయబడినవాడు. భూమి మీద ఉన్న మనిషి తన గురించి తను ఏం ఆలోచించుకోవాలి? నేను చేయబడిన వాడను, చేసిన వాని కింద బ్రతకాలి. అది మనిషి ఆలోచించాలి. ఊహ వచ్చిన తర్వాత, జ్ఞానం అన్నది మొదలైన తర్వాత, కన్ను మూసేంత వరకు మనిషి గుర్తుపెట్టుకోవాల్సిన వాస్తవమే, నేను చేయబడిన వాడను. చేసిన వాడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఈ భావం మనసులో పెట్టుకొని పౌలు గారి మాట చూడండి. అవును కానీ ఓ చేయబడిన వాడా అంతేనా? మనుషుడా అంటే అర్థం ఏంటిగా? మ్యాటర్కి వచ్చేద్దాం. మనుషుడా అంటే అర్థం ఏంటి? గొప్పడా అని కాదు అక్కడ. ఒరే, ఆఫ్టర్ ఆల్ చేయబడిన వాడవు కదా నువ్వు. అవును కానీ ఓ మట్టి మనిషి అంతే. మనిషి అంటే అర్థం ఏంటి? అవును కానీ ఓ మట్టి మనిషి, మహిమగల దేవుడు అక్కడ, నువ్వేమో మట్టి మనిషి. ఆయన ఎవరు? మహిమగల దేవుడు. అలాంటి దేవునికి ఎదురు చెప్పుటకు నువ్వెవడు? ఎవడు నువ్వు? నువ్వెంత? నీ స్థాయి ఎంత? ప్రశ్న అడిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒక అద్భుతమైనటువంటి డిస్క్రిప్షన్ అక్కడ ఉంది చూడండి పక్కన. నువ్వేంటో నేనేంటో మనమేంటో చూపిస్తున్నాడు ఆయన. నన్నెందుకు ఇలాగు చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా. రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా, నన్నెందుకు ఇలాగ చేసావని. వాళ్ళకి అప్పటికే మ్యాటర్ అర్థమైపోవాలి. నీ కళ్ళ ముందు సమాజంలో ఉండే ఒక కుమ్మరివాడి దగ్గరికి వెళ్ళు. ఆ కుమ్మరివాడు ఒకే మంటిలో ఉండి, ఒకే మట్టి ముద్దలో నుండి ఎన్నో ఆకారాలను చేస్తుంటాడు. వేసవి కాలంలో ఎక్కువ కనపడుతుంటాయి. ఒక కుండ చేస్తాడు ఒకే మట్టి ముద్దలో నుండి. ఇంకొకటి చిన్న కూజా లాంటిది చేస్తాడు, సన్ననిది. కుండకిచ్చిన ఆకారం కుండకుంది, కూజాకిచ్చిన ఆకారం కూజాకుంది. కానీ ఒకరోజు కుండ వచ్చింది కుమ్మరి దగ్గరికి. పక్కింటోడికి ఎందుకు 6 ప్యాక్ ఇచ్చి నాకెందుకు ఫ్యామిలీ ప్యాక్ ఇచ్చావనేది మొత్తం చూపించి, కుండ ఎవరి దగ్గరకు వచ్చి? కుమ్మరి దగ్గరకు వచ్చి, ఆయన ఇచ్చిన ఆకారాన్ని పెట్టుకో, ఆయన ఇచ్చిన ఆకారాన్ని పెట్టుకో. ఆయన దగ్గరకు వచ్చి, కుమ్మరి దగ్గరకు వచ్చి, నాకెందుకు ఫ్యామిలీ ప్యాక్ అంటే కుండ పగులుద్ది. ఎందుకు? నువ్వు మాట్లాడుతున్నది నిన్ను చేసినోడితో అని మర్చిపోకు. కుండకేం గుర్తుండాలి చెప్పండి? నేను కుండ అని గుర్తుండాలి. నేను పెద్ద కొండ అని ఫీల్ అవ్వకూడదు. కుండ కుండగానే ఉండాలి. కుమ్మరి దగ్గర వచ్చి నేను పెద్ద కొండ, నా పేరు ఆనకొండ అనింది అనుకోండి, ఆనకొండ తలకాయ లేచిపోద్ది.
భూమి మీద ఉన్న మనిషి తాను ఏంటని గుర్తుపెట్టుకోవాలో చెప్పండి. భూమి మీద నేను ఒక మట్టి మనిషిని. ఎవరి కింద బ్రతుకుతున్నాను? మహిమ గల దేవుని కింద బ్రతుకుతున్నాను. నేను పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం, అనుభవించే ఎండ వేడి, అనుభవించే ఈ వాతావరణం, అనుభవించే వర్షం, అనుభవించే ఋతువులు, ఇవన్నీ ఆయన ఇస్తున్నటువంటి ప్రేమతో కూడినటువంటి బహుమానం. ఆయన చెడ్డవారి మీదను, కమాన్, మంచివారి మీదను తన సూర్యుణ్ణి ఆయన ఉదయింపజేస్తున్నాడు. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన వర్షమును ఆయన కురిపించుచున్నాడు. మేఘములు ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద సంచారము చేయుచున్నవి. మాకు ఓటేస్తే మీకు గాలి ఇస్తాం పీల్చుకోవడానికి అని ఏ లీడర్ అయినా చెప్పాడు ఎప్పుడైనా? గాలి దేవునిది, నీరు దేవునిది, ప్రతిదీ దేవుడిస్తుంటే అనుభవిస్తున్న మనిషి తానేంటో గుర్తుపెట్టుకొని బ్రతకాలి. ప్రత్యేకించి దేవుని గురించి మాట్లాడేటప్పుడు ప్రసంగి గ్రంథంలో దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. అయితే ఏంటి? నీ నోటిని కాచుకో, కంట్రోల్ అని అర్థం. కంట్రోల్ యువర్ టంగ్, నెవర్ లూజ్ ఇట్. జారకు, నోరు జారకు. ఎందుకు దేవుడు యాకోబుని ఎన్నుకున్నాడు? ఎందుకు ఏశావును పక్కన పెట్టాడు? నా మట్టి బుర్రకు అర్థం కావట్లేదు, తెలుసుకోవాలని ఉంది అని చదువు, ఆన్సర్ వస్తుంది. ఇది అన్యాయం కాదా అని గలమిప్పావనుకో, నొక్కేస్తాడు. అదే పౌలు గారు అడుగుతున్నది. నువ్వేంటో నీకు తెలియట్లేదుగా. ఒక స్కూల్ గ్రౌండ్లో ఉన్నాం ఈరోజు. లైవ్ ఎగ్జాంపుల్ చెబుతాను. ఉదయం 9:15కు ప్లెడ్జ్. ప్రిన్సిపల్ గారు రూల్ పెట్టారు, 9:15కి ప్లెడ్జ్ అయితే 9 గంటలకే అందరూ ఉండాలి. 9 తర్వాత గేట్స్ క్లోజ్ చేయబడతాయి, వచ్చినోడు బయట నిలబడాలి. అది స్కూల్ రూల్. పిల్లలు ఏం చేయాలి? నోరు మూసుకొని తలదించి పాటించాలి. కానీ ఒకడొచ్చాడు ప్రిన్సిపల్ గారి దగ్గరికి, ఈ రూల్ ఏంటి, ఎందుకు పెట్టావు అన్నాడట. ఈ రూల్ ఏంటి, 9కి ఎందుకు రావాలి, నీకు ఏమొచ్చిందని ఈ రూల్ పెట్టావు అన్నాడు అనుకోండి. ఇవన్నీ తలదిక్క ప్రశ్నలు, హద్దు మీరి వయసుకు మించిన మాటలు అవి. పిల్లలు పిల్లల్లాగా మాట్లాడితే ముద్దు, ముదిరిపోయి మాట్లాడారు అనుకోండి, ముద్దు కాదు, అది ముదురు. వినడానికి చాలా అసహ్యంగా ఉంటుంది. 5 ఏళ్ల పిల్లలు 6 ఏళ్ల పిల్లలు వాక్యం చెబుతుంటే ముద్దుగా ఉంటుంది. వాళ్ళ వయసుకు తగ్గ మాటలు మాట్లాడితే బాగానే ఉంటుంది. 5 ఏళ్ల చిన్నోడు 6 ఏళ్ల చంటోడు ఈరోజు ప్రేమికులండి అన్నాడు అనుకోండి, చేయి వెనకలు పెట్టి, మీకు ముద్దు వస్తుందా? ముదిరిపోయినోడు కనపడతాడు. ఆడి వయసుకు వాడు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? మనమేంటో మనకు తెలియాలి. పౌలు గారు చెప్తున్నారు, ఒరే మనిషి, అవును కానీ ఏమన్నాడు? అవును కానీ ఓ మనుష్యుడా, నువ్వు రూపింపబడిన వాడవు కదా. మొన్న అడుగుతుంది ఎవరిని? రూపించిన వాడిని. నువ్వు ప్రశ్న అడిగే ముందు నువ్వేంటో నీకు తెలియాలి. నువ్వెవరంటే నువ్వు ఒక మట్టి పాత్రవు, అంతే. ఎవరు నువ్వు? ఒక మట్టి పాత్ర, మంటి పాత్ర, మంటి ఘటం. జీవిత యాత్రలో మనిషి ఎవరు? ఒక మట్టి పాత్ర లాంటివాడు. ఆ జీవిత యాత్రలో మనుషుల పాత్రలు ఎలాగుంటాయో తర్వాత విందాం. కానీ ఆ జీవిత యాత్రలో మనిషే ఒక మట్టి ఘటం, మట్టి పాత్ర. అది గుర్తుపెట్టుకోవాలి. తాను ఒక మట్టి పాత్రాన్ని గుర్తుపెట్టుకుంటే
తాను ఎక్కడుండాలో అక్కడ ఉంటాడు. మరి యాకోబును దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఏశావును ఎందుకు పక్కన పెట్టాడు? ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా ఒక మంచి సరైన సమాధానం కోసం ఒకవేళ మీరు వెతుకుతుంటే, నిజంగా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, ఎందుకు దేవుడు యాకోబును ఎన్నుకున్నాడు, ఏశావును పక్కన పెట్టాడు? మేమైతే ఆయన తప్పు పట్టే ఉద్దేశంతో ప్రశ్నలు అడగము, కానీ తెలుసుకోవాలని మాత్రం ఉంది అని మీరంటే, రేపు రాత్రి దీనికి సమాధానం విందాం. రేపు రాత్రి విందాం. తొలి పలుకులలో మొదటి రోజు ఒక విషయం అర్థం చేసుకొని కన్ను మూసేంతవరకు గుర్తుపెట్టుకుందాం. భూమి మీద మనం ఎవరం? మట్టి పాత్రలం. చేసినవాడు దేవుడు, చెయ్యబడినవాడు మనిషి. దేవుణ్ణి దేవునిగానే చూడాలి, మనిషి మనిషిగానే బ్రతకాలి. అప్పుడే సరైన పాత్ర ఈ జీవిత యాత్రలో తాను పోషించగలడు. మిగిలిన మాటలు అన్నగారి ద్వారా విందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ తొలి రోజు, ఈ తొలి పలుకులు మీ పిల్లలకు అందించటకు మీరు చేసిన సహాయాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని ప్రశ్నించే హక్కు మనిషికి లేదు, ప్రశ్నించే స్థాయి మనిషిది కాదు, ప్రశ్నించే జ్ఞానం మనిషికి లేదు. మహిమగల దేవుడు కుమ్మరిగా మీరుంటే, మట్టి మనిషి చేయబడిన వాడుగా కుండగా భూమి మీద ఉన్నాడు. అది గుర్తుపెట్టుకొని బ్రతకవలసిన మనిషి తన స్థాయిని మరిచి బ్రతుకుతున్నప్పుడు ఇలాంటి మాటలు సమాజానికి ఎంతో అవసరం. అందుకే ఈ సభలు నిర్వహించబడ్డాయని తండ్రి మీ పిల్లలు అర్థం చేసుకుంటున్నారు. విజయవంతంగా తొలి రోజుకు మమ్మల్ని నడిపించినందుకు కృతజ్ఞతలు ప్రభు. ఇలాంటి ఎన్నో సంగతులు వినుటకు మీ పిల్లలు సిద్ధంగా ఉండగా ఈ 4 రోజుల సభలను మీ మహిమార్థమై నడిపించమని, ప్రత్యేకించి ఈ సభలు ఇలా నిర్వహించుటకు తండ్రి ఎందరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా సహకారులుగా ఉన్నారో, స్థానిక అధికారులు తండ్రి ఎందరైతే దీనికి తోడ్పడుతున్నారో పేరు పేరున వారిని దీవించమని, మీ కుమారుడు నిలబడి మాట్లాడబోచుండగా తండ్రి శక్తివంతమైన మాటలు అందరి హృదయాల్లో తండ్రి నింపబడి భద్రపరచబడి ప్రతి ఒక్కరూ మరింత బలపడుటకు కృప దయచేయమని, మీ ప్రియకుమారుడు మా అందరి ప్రభు ప్రియ రక్షకుడైన యేసు ప్రభు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన వినయంతో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 6 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.